హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పాలు పిండి ఆవు సూపర్ వీడియో, మంచి అవకాశము. రేట్ కూడా చెప్తాను, ఆవును కూడా క్లీన్గా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇదైతే మార్నింగు 10 గంటలైంది. వరుస ఎట్లుంది చూడొచ్చు. ఆల్ బ్లాక్. ఇది పక్కన దగ్గర విలేజ్లో తెచ్చిండేది, మా ఊరు పక్కన బి కొత్తకోటలో గుడిపల్లిలో తెచ్చిండేది. ఎందుకంటే నేను ఈ ఆవును ఈయనకు ముందే నేనే వేసుకొచ్చినాను బండ్లో, కాబట్టి చెప్తాను. బాగా మేసింది. ఎవరన్నా బాగా రైతులు మేపుకొని పాలు పిండుకునే వాళ్ళకైతే మంచి అవకాశము. మధ్యాహ్నం వరుస ఇది. మీకు మధ్యాహ్నము సాయంత్రం వరుస కూడా చూపిస్తాను. పాలు పిండుకునే దానికి బాగుంటుంది. మంచి తోటాలు, ఆల్ బ్లాకు, బాగా మేసింది, చూసుకోవచ్చు. పాలు కూడా ఎన్ని వస్తాయి అంట కాదు, చూపిస్తాను. వేరే వాళ్ళైతే ఊరికే చెప్తారు. ఈరోజైతే మొత్తం దీన్ని అయితే కవర్ చేశాను, పొగులంతా. ఇది నేను ఎప్పుడు చూస్తాండేదే డైలీ. ఇది ఎన్ని రోజులు అయింది, ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది చెప్తాను. వీడియోని అయితే ఫుల్ చూసి ఆ తర్వాత మీరు నచ్చితే దగ్గరగా వచ్చేయాలి, ఎత్తుకొని పోండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెష్, ఇంకా మీరేం చూసేది ఏముండదండి, పోతానే డైరీకి వేసుకోవచ్చు. చూద్దాం మీ దీంట్లో పాలు ఎన్ని వస్తాయి, ఎట్లా పిండుతుంది, దీని బుద్ధి అన్నీ చూపిస్తాను. కొంతమంది అయితే 2 పూట్ల అది అంటారు, అలా ఏం లేదండి. ఇది డైలీ పిండుకునేది. ఈ రైతు అయితే ఇంతవరకు ఇవ్వదలుచుకోలేదు, ఉన్నీళ్ళు అనుకోండేది. చూద్దాము. వీడియో ఫుల్ చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. నచ్చితే దగ్గరకు వచ్చి తీసుకోండి. ఇది మీకోసం చేసేది. హ్యాండ్ మిల్కింగ్ కౌ. డైలీ ఇది ఎట్లా పాలు పిండుతుంది, ఎంత వస్తుంది చూద్దాము. మధ్యాహ్నం ఇది గడ్డి కూడా సరిగా వేసింది లేదు. ఇది ఈవినింగ్ అండి. ఇది ఈవినింగ్ వరుస ఎలా వచ్చిందో చూసుకోవచ్చు. సాయంత్రము 5:30 అట్లా, 5 గంటలకు 5:30 అయింటుంది, చూసుకోవచ్చు. బయట మేస్తే బాగా తినేది. నేను దగ్గరుండి వెళ్ళి పరిశీలించినాకనే చెప్తాను. సాయంత్రం వరుస, ఈవినింగ్ వరుస చూసుకోవచ్చు. కాడ పిండుకునేదానికి మంచి కాడ. ఓకేనండి, చూద్దాము, స్టార్ట్ చేస్తాము. పాలు చూసి ఆ తర్వాత మీరు చూడాలి. స్కిప్ చేసేసి నా ధర ఎంత అట్లా అంటే ఊరికే కాసింత వీడియో చూసి బాగుంది అది ఇది కాదు, చూడాల. ఫుల్ వీడియో చూసి నిదానంగా. ఇది తీసుకునే వాళ్ళ కోసము, టైంపాస్కు అట్లా ఇట్లా కాదు. అట్లా మేము ఫేక్ వీడియోలు చేయము. ఇప్పుడంతా చాలామంది ఊరికే, అది వాళ్ళకే తెలుసు, మీకు తెలుసు, ఎందుకు పెడతాండారో కూడా తెలియదు. ఇది నేను చూస్తాను కాబట్టి నేనే వేసుకొచ్చినా కాబట్టి చూపిస్తాను. ఓకే, ఈవినింగ్ ఇది. పాల్ టైం కొద్దిగా లేట్గా పిండుతారు, లైటింగ్ ఉండకపోవచ్చు, అయినా కూడా కవర్ చేస్తాను. ఓకేనండి, ఇప్పుడు పాల కోసం అయితే చూద్దాము. వరుస చూడొచ్చు, సాయంత్రం వరుస, ఈవినింగు. ఎవరి దగ్గర ఉందంటే శేఖర డైరీ ఫామ్, బి కొత్తకోట, ఈ రైతు దగ్గర ఉంది. ఇతనైతే చాలా రోజుల నుంచి ఆవును పిండుకుందామని ఉన్నాడు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏదన్నా ఆవు పాలు పిండి ఆవు ఇచ్చేస్తే మళ్ళీ దొరకవండి. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. ఇప్పుడు పాల కోసం అయితే తీసుకొని పోతాము. రెండో ఈత, మంచి వరుస చూసుకోవచ్చు. నేను చెప్పనండి, చేసి చూపిస్తాను. వేరే ఛానల్స్ మాదిరిగా అట్లా మాకు అవసరం లేదు, ఏముంటే అదే చెప్తాము. చూద్దాం. చూడండి, బయట కూడా మేస్తుంది. ఎక్కడ వేసినా బాగా తిని తాగి నిమ్మలంగా పాలు పిండావు. మీకు సరిపోతుందంటే రావాలి. ఇట్లా ఆవులు ఇప్పుడైతే చిక్కవు. ఇదైతే దాదాపుగా ఒక 20 days అలా అయిందండి, 20 రోజులు. ఓకేనండి, చూద్దాం పాలు ఎట్లా పిండుతుంది అని చూపిస్తాను. శేఖర డైరీ ఫాము ప్రైస్ కూడా చెప్తాను. 3 రకాల్లో చెప్తాను ప్రైసు. 65, 65 షార్ట్ పాంచ్ దోమాబేత్ 65
హంస సిత్తిన్ హదా గనం హిందీ ఫ్లోస్. ఓకేనండి, 65,000 చెప్తాండేది. ఎట్లా వచ్చి బేరం చేసి కూర్చుంటే 1,000 అటో ఇటో అవుతుంది. నాకేం ఇబ్బంది లేదు, మీరు తీసుకునే ఒకటే తీసుకోకపోయినా ఒకటే. ఏమంటే ఎవరు కూడా ఈ ఛానల్స్ వల్ల నష్టపోకూడదని నేను చెప్పేది. అది చెప్తే మీకు కోపాలు. ఓకేనండి, ఈవినింగ్ 7 గంటలైంది, స్టార్ట్ చేస్తున్నాము. హౌ టు హ్యాండ్ మిల్కింగ్ చూద్దాం. చూడండి, ఒక్కొక్క ఆవు ఒక్కో రకంగా పాలు పిండుతుంది. అన్నీ ఒకే రకంగా పాలు పిండవు. ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకము. కొంతమంది ఒక్కొక్క బాధ ఒక్కొక్క రకంగా స్టార్ట్. ఫ్రెష్గా ఉంది, ఆవు కూడా నీట్గా ఉంటుంది, పువ్వులంతా పూసుకోదు. చూసుకోవచ్చు ఖాళీ బకెటు. కొంతమందికి మేము వీడియోలు చూపిస్తే నమ్మరు, దానికి నేనేం చేయలేను. ఎందుకోసం అంటే మీరు ఆ ఫేక్ వీడియోలు చూసి అట్లా అయిపోయినారు మీరు కూడా. అదేమో నిజమేనండి. ఇప్పుడు మీకు అంతా డూపే చూపించేది, అట్లయి మీరు నమ్మరు. అది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంతా ఊరికి ఆవులు పెట్టేసి 365 ఆవులు దొరుకుతాయి అది ఇది అంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చూద్దాం మెన్యూ ఎట్లా పిండుతాను చూసుకోవచ్చు మీరు. మళ్ళీ నేను చూడండి ఏమి చెప్పను, చూసుకోవాలి మీరు. స్టార్టు మళ్ళీ దాంట్లో అవి ఇవి ఉన్నదండి. క్యారీకి ఎట్లా పిండుతుంది చూద్దాం. 2 పిండుతున్నారు. ఈవినింగ్ 7 గంటలు కాబట్టి మీకు మబ్బుగా ఉండొచ్చు. ఆడికి లైట్ వేసుకొని కవర్ చేశాను. ఇట్లా ఒరిజినల్ రియల్ వీడియోలు ఎవరు చేయరండి. మేమేం అదే పనిగా మీకు చేయాలంటే చేయాలా, చూపించాలా. చూద్దాం. పిండుతూ ఉంది. 65,000 20 రోజులు, ఒక 5 రోజులు అటు ఇటు అయ్యిందండి. 15 రోజులు బిల్లు వచ్చింది. అడగాల అంటే మళ్ళీ ఇంకొక బిల్లు వచ్చిందా లేదని. మీరు కావాలంటే మీరు డైరీలు వెళ్ళి బిల్లులు కూడా చూసుకోవచ్చు. ఇది ఒకటే ఉండేది. అట్లా పెద్ద డైరీలో వెళ్ళి అట్లా డూప్లికేట్ వీడియోలు చేయాల్సిన పని లేదు. నిమ్మలంగా పాలు పిండుతుంది. నెంబర్ వేసుకుంటాను, చూసుకోవచ్చు. ఓకేనండి, మేము చెప్పినా కూడా మీరు వీడియోలు చూడరు, మళ్ళీ అడ్రస్లు అడుగుతారు. వీడియోలో చెప్పింటాము. ఇది వచ్చి అన్నమయ్య డిస్టిక్లో బి కొత్తకోట విలేజ్లో శేఖర డైరీ ఫాము. మీకు తెలిస్తే వెళ్ళి తీసుకోండి, మీకు తెలియకపోతే నాకు అడగండి. మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో చూస్తే మీరు నాతో మాట్లాడచ్చు, చెప్తాను. మీరు మీకు సరిపోతుంది, మీకు తెలిస్తే వెళ్ళి తీసుకోండి, లేదంటే నాకు అడగండి, చెప్తాను. పాలైతే పిండిని, ఎందుకంటే నిదానంగా చూపిస్తాము. మళ్ళా మీరు వెళ్ళి పిండుకునే ఇట్లే ఉండాలి. అది చేసినాం ఇది చేసినాం మనము. పిండుతా ఉంది పిండిని. పెద్దగా ఇద్దరు కాబట్టి ఫాస్ట్గా పిండేస్తారు. చూడండి, ఇవి 2 పూట్లంట, అది ఇదంట అట్లా చేయము. అట్లా చేయరు ఎవరు కూడా. కొంతమంది చేస్తారు. మీరు 2 పూట్లు కాదు, మీరు ఎక్కడైనా వెళ్ళి ఇంటికాడ పిండుకున్నా ఇక్కడ పిండుకున్నా కూడా టాప్ నెంబర్ 1 బుద్ధిలో పిండుకునేదాన్ని కూడా మీకు పాలు మిల్క్ చూసుకోవచ్చు. ఈవినింగ్ కాబట్టి లైట్లు కూడా వేసినారు. ఎందుకోసం అంటే ఇప్పుడు అట్లా అయిపోయింది. మీరు ఇప్పుడు నమ్మడం లేదు. ఈ ఛానల్స్లలో రకరకాలుగా ఊరికే రోజు వేస్తారు. అవన్నీ చూసి మీకు మతిపోయింది. అందుకు మీరు కూడా ఆ కామెంట్లు కూడా అట్లే చేస్తారు. ఎందుకంటే ఇంత ఒరిజినల్ రియల్ వీడియోలు ఎవరు చేయరండి. వీడియోలో ఒకరి ఆవులు ఒకరివి, ఫోన్ నెంబర్లు ఒకరివి, ఇట్లా రకరకాలుగా మీకు కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. ఏం అవసరం లేదు. మీకు నచ్చితే శేఖర డైరీ ఫామ్ బి కొత్తకోట ఎవరైనా కానీ 65,000 చెప్తాండేది ఆ రైతు. నాకేం ఇబ్బంది లేదు, మీరు తీసుకుని సంతోష పాలు పిండుకోండి.
లేదు మీకు నమ్మకం లేకపోతే అంటే మేము చూపించే వీడియో మీరు నమ్మకపోతే వీడియో చూసి వదిలేయండి, ఎక్కడైనా వెళ్ళి తీసుకోండి, మీకు దొరికితే మాకేం ఇబ్బంది లేదు. చూద్దాం. మీరు ఫుల్ చూసి ఆ తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడైతే కుప్పలు అయిపోయినాయి ఈ ఆవుల ఛానల్స్. మీరు ఏం వీడియోలు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారో తెలియదు. నిమిషానికి ఒక వీడియో వస్తూ ఉంది, నిమిషానికి ఒకటి తెలుగులో, హిందీలో, తమిళ్లో. మీరు ఎన్ని సబ్స్క్రైబ్ చేసినా కూడా ఏం లాభం లేదు. ఇప్పుడు వాళ్ళకైతే నో వర్కింగ్, దీంట్లోనే ఉంటారు, 50 చూపించేస్తారు వాళ్ళకి ఏమి కూడా భయం లేదు, భక్తి లేదు. అది మీరు గమనించుకోండి. నేను మీ మంచికే చెప్పేది. వాళ్ళు చెప్పే ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ అన్నీ చూస్తూ ఉంటా కాబట్టి చెప్తాను. చూడాలా ఇంకా ఎన్ని పిండుతుందో చూద్దాము. నేను చూడండి ఏది చెప్పను, అదంతా వేరే వాళ్ళు చేసేది. అంట ఎన్ని లీటర్లు వస్తుందంట, వెళ్ళి ఆ డైరీలు వెళ్ళి ఎన్ని ఇస్తుందినా, మీరేం పాలు పెడతా, ఏం దానా వేస్తున్నారు, ఇట్లా చూడండి చెప్పకూడదు, చూడాలా. ఈవినింగ్ 7 గంటలు కాబట్టి ఊరికే అక్కడ పోయి డైరీలు, పెద్ద డైరీలు పోయి వాళ్ళకి ఆ డైరీలు వాళ్ళకి అడుక్కొని మీరు ఏం చేస్తున్నారని చెప్పి వ్యూస్ కోసము చేసేది కాదు. చూద్దాం ఇంకా ఎన్ని వస్తాయి. ఫుల్ వీడియో చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మా వీడియోలు చూసి చాలామంది రైతులు అయితే తీసుకొని పోయి పాలు పిండుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా వీడియోలు చూస్తేనే అప్పుడే వాళ్ళు ఏదన్నా ఉంటే ట్రై చేస్తారు. ఇవన్నీ టైంపాస్ కోసంగా చేసేది మేము. మీరు చూసేది ఇవన్నీ టైంపాస్ వీడియోలు. అవి ఎప్పుడో వీడియోలు 50 జైంట్లు పెట్టేసి చేస్తారు. అందుకు మీకు ఈ ఆవుల వీడియోల వల్ల మీకు నమ్మకం లేదు, పోయింది. నాకు తెలుసు వీళ్ళు ఎప్పుడు మారుతారో నాకైతే తెలీదు. వాళ్ళకేమండి చిల్లర వస్తే చాలు, అంతకంటే ఏం అవసరం లేదు వాళ్ళకు. మీరే ఏమేమి పినా తెలీదు, మిమ్మల్ని వాళ్ళేం పట్టించుకోరు కూడా. మేము చెడిపోయినామంటే వాళ్ళు సంతోషిస్తారు, లైకులు కూడా చేస్తారు. ఓకేనండి, నేనైతే అడిగాను 7 నుంచి 8 లీటర్ల వరకు ఒక 1 టైం. ఎందుకంటే డైరీలు వేస్తే తెలుస్తుంది, అది 10 లీటర్ క్యారీ. బురుగు పోయి 7 నుంచి 8 లీటర్, 7, 7.5, 8 అట్లా వస్తాయి మనం గడ్డి వేసేదాన్ని బట్టి. మినిమం 7 లీటర్లు. ఓకేనండి, థ్యాంక్ యూ. చూశారు కదా ఫుల్. ఇంకా మీ ఇష్టము, మీరు ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.